మహేష్ టాలెంట్తో తన వైపుకు తిప్పుకున్నాడా అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. రాజమౌళి ఓ సినిమా మొదలు పెట్టాడంటే హీరోలంతా అతడికి బాండ్ అయి పనిచేయాలి. 2 ఏళ్ల పాటు ఎటు కదలడానికి వీలుండదు. వెకేషన్లు, ఫ్యామిలీతో ట్రిప్పులు అంటే ఒప్పుకోరు. అవసరమైతే ఫ్యామిలీస్ని సెట్కు తీసుకొచ్చి మాటామంతి జరపమంటారు తప్ప వ్యక్తిగత వెకేషన్లకు ఇంతవరకు ఏ హీరోకు టైం ఇవ్వలేదు. ప్రభాస్, రామ్ చరణ్, రానా, ఎన్టీఆర్ ఈ నలుగురు జక్కనతో తమ ఎక్స్పీరియన్స్ పంచుకున్న సందర్భంలో ఈ విషయం బయటపడింది. జక్కన్న మాటే శాసనంగా ఈ హీరోలంతా అతడితో కలిసి ప్రయాణం చేశారు. కానీ మహేష్ మాత్రం ఆ నలుగురికి మినహాయింపు. రాజమౌళి సినిమా మొదలుపెట్టిన మహేష్ ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్లైట్ ఎక్కేస్తున్నాడు. SSMB 29 మొదలైన తర్వాత ఇప్పటి వరకు ఓ 2 సార్లు వెకేషన్కు వెళ్ళొచ్చారు. తాజాగా మరోసారి పాస్పోర్ట్ చూపిస్తూ మళ్ళీ చెక్కేస్తున్నాను అంటూ హింట్ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే రాజమౌళినే మహేష్ దారిలోకి వచ్చినట్లు కనిపిస్తోంది. మహేష్ వెకేషన్లకు రాజమౌళి ఏమాత్రం అడ్డు చెప్పకుండా నువ్వు వచ్చినప్పుడే షూటింగ్ చేసుకుందాం అన్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మళ్ళీ కొత్త షెడ్యూల్ జూన్ 10న మొదలవుతోంది. అంతవరకు టీం అంతా ఖాళీగా ఉండాల్సిందే. మరి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నట్లు? తీవ్రమైన ఎండల కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారా, లేక మరేదైనా కారణం ఉందా అన్నది తెలియాలి. అవి ఎలా ఉన్నా మహేష్ వెకేషన్లకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు సుమీ.